వాట్ ఈజ్ టెంప్టేషన్? డిజైర్ ప్లస్ ఆపర్చునిటీ ఈజ్ ఈక్వల్ టు టెంప్టేషన్. ముందు ఆ ఆశ నీలో ఉందనుకో, అది నీకు శోధన అవుద్ది. ఆ ఆశ నీలో లేకపోతే అది శోధన కాదు, నీకు సంబంధమే లేదు. సేటన్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు డూ దట్ సిన్. ఆ పాపమును చేయడానికి, నీకంటూ ఆ శోధనలో పడ్డానికి సాతాను ఒక అవకాశాన్ని పెడతాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక్కొక్కసారి నువ్వు శోధించబడుతున్నావు అంటే కనుక నీలోనే ఆ ఆశ ఉందేమో. అదే ఒక అవకాశముగా సాతాను నీకు ఇస్తున్నాడేమో. ఆ అవకాశం నీకు వచ్చినప్పుడు దానిని జయించగలిగితే నువ్వు శోధన జయించిన వాడు అవుతావు. హల్లెలూయా. శోధన జయించేవాడు ధన్యుడు. అంటే నీ ఆశను అణుచుకొని అవకాశాన్ని తృణీకరించినప్పుడు నీవు ధన్యుడు అవుతావు. మరి ఈ రోజున నీ జీవితంలో ఏ ఆశను కలిగి ఉన్నా, ఎలాంటి అవకాశాలు నీకు వస్తా ఉన్నా, ఈ రోజు నువ్వు ఆలోచించినట్లయితే కనుక ఖచ్చితంగా నీ జీవితం ఒక మంచి మార్గంలో నడుస్తుంది. శోధనను జయించిన వాడు అవుతావు.